సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు తవక్కల్కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశర, తవక్కల్ అంటే నమ్మకము, దృఢమైన విశ్వాసము. దీనిని తవక్కల్ అంటారు. ఒక వ్యక్తి, ఒక మనిషి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత తనకు కలిగే మంచి చెడులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వసృష్టికర్త అయిన దైవం తరపునే జరుగుతాయి అనే దృఢమైన విశ్వాసం కలగడంతో పాటు దానికి చేయవలసిన కృషి ఏదైతే ఉందో, ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పకుండా అతను చేసిన తర్వాత నమ్మకం ఉంచాలి. ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకునే దానికోసము ఒక వ్యక్తి ప్రయాణం చేసి వస్తాడు. వచ్చిన వ్యక్తి గుర్రాన్ని బయట విడిచిపెట్టి ప్రవక్త గారిని కలుసుకునే దానికోసము రావడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు గుర్రాన్ని దిమ్మెకు కట్టివేయచ్చు కదా అని చెప్పినప్పుడు ఎక్కడికి పోతుంది లేండి అని ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త గారు తాకీదు చేయడం జరిగింది. ముందు మనం చేయవలసిన ప్రయత్నం చేయాలి, తరువాత దైవం పైన భారం వేయాలి, నమ్మకం ఉంచాలి. మనం చేయవలసిన ప్రయత్నం సరిగా చేయకుండా దైవం పైన నమ్మకం ఉంచడము సరైన విధానం కాదని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వరరా, మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఏ పని కూడా ప్రకృతికి అతీతంగా జరగదు. ప్రకృతికి అనుగుణంగానే ఏదైనా కార్యం జరుగుతుంది. మరి ఉదాహరణకు ఒక వ్యక్తి పొలం దున్నడం జరుగుతూ ఉంది. మరి వర్షము 2 నెలల తర్వాత వచ్చే సమయానికి ముందే ఒక రైతు దైవం పైన నమ్మకంతో ఏప్రిల్ మే నెలలోనే భూమిని దున్ని పెట్టడం జరుగుతుంది. అంటే తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. వర్షాలు నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ వర్షం పడవచ్చు. అంటే తనకు ఉన్న అనుభవం ఏదైతే ఉందో దాని ప్రకారం చేయవలసిన కృషి అతను చేయాలి. చేసిన తర్వాత దైవం కరుణతో వర్షాన్ని కురిపింపజేస్తే ఆ దున్నిన భూమి ఏమవుతుందంటే నీరు పొర్లిపోకుండా ఆ నీటిని పీల్చుకోవడం ద్వారా పంట వేసేదాని కోసము అనువుగా ఉంటుంది, అదనం అవుతుంది, విత్తనం వేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏ పని అయినా కానీ మనం చేయవలసిన కృషి మనం చేసిన తర్వాత నమ్మకము, భారం అనేది దైవం వైపున వేయాలి. మరి ప్రవక్త గారి యొక్క జీవితంలో కూడా దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆయన వలస చేసి మదీనా నగరానికి వచ్చిన తర్వాత బహుదైవారాధకులు, అవిశ్వాసులైన మక్కావాసులు మదీనా ప్రజల్ని అంతమొందించే దానికోసము, సంహరించే దానికోసము దండెత్తి వచ్చినప్పుడు ప్రవక్త గారు యుద్ధ మైదానంలోకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ, ఆయుధ సామాగ్రి తక్కువగా ఉన్నప్పటికీ మైదానంలోకి వచ్చి మార్కోవడం జరిగింది, ఎదుర్కోవడం జరిగింది. మరి ఆయన మసీదులో నమాజు చదివి ఇంట్లోనే ఉండి దైవం నన్ను కాపాడతాడు అనే నమ్మకంతో తన కృషి అనేది చేయకుండా ఆరాధన చేస్తే ఈ కృషి నెరవేరేది కాదు, ఈ సమస్య అంతమయ్యేది కాదు. ఆ విధంగా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నగరం నుంచి బయటికి రావడం జరిగింది. ఆ సైన్యాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆ రాత్రి అంతా సజ్దాలో వెళ్ళి సాష్టాంగం చేసి కడు దీనంగా దైవాన్ని వేడుకోవడం జరిగింది. అప్పుడు దేవుని సహాయం వచ్చింది. అందుకోసమే పవిత్ర ఖురాన్లో కారుణ్య ప్రభు అయిన దైవము చేయి మీది, దెబ్బ మాది అని దైవం అక్కడ తెలుపుతాడన్నమాట. మరి అదేవిధంగా ఈ సృష్టిలో మనం చూసినట్లయితే సమస్త జీవరాశులకు వాటి ఉపాధి కోసము కావలసిన ఏర్పాట్లన్నీ, విద్యలన్నీ, జ్ఞానమంతా ఆ జీవరాశులకు సమకూర్చడం జరిగింది. ఆ విధంగా ఒక పక్షి తన గూటి నుంచి ఖాళీ కడుపుతో బయటికి వెళ్తుంది. సాయంత్రం గూటికి చేరుకునేసరికి తనకు కావలసిన ఆహారాన్ని సమీకరించి భుజించి కడుపు నిండిన తర్వాత ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ పక్షులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గింజలు విత్తడం లేదు, నారు పోయడం లేదు, నీరు కట్టడం లేదు, కాపలా ఉండడం లేదు. ఆ విధంగా ప్రతిరోజు తనకు కావాల్సిన ఆహారాన్ని తన కృషి ద్వారా, ప్రయత్నం ద్వారా సమకూర్చుకుంటుంది.
అదేవిధంగా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో దైవంపై తవక్కల్ నమ్మకం కలిగి ఉన్నట్లయితే మరి ఎటువంటి గిడ్డంగులు, ఎటువంటి పంట పొలాలు, ఎటువంటి కిరాణా అంగళ్ళు, సూపర్ మార్కెట్లు లేకపోయినప్పటికీ వందలాది వేలాది పక్షులు, జీవరాశులు తమ మనుగడను సాగిస్తూ ఉన్నాయి. మరి దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే కారుణ్య ప్రభు అయిన దైవం కూడా మానవునికి కావలసిన సకల సరంజామ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. నిమిత్త మాత్రంగా మానవుడు కృషి మాత్రమే చేయగలుగుతాడు. అదేవిధంగా జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి, అనారోగ్యానికి సంబంధించి, సిరి సంపదలకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు మనిషికి ఎదురవుతాయి. మహనీయ హజరత్ ఉమర్ రజన్ గారి యొక్క కాలంలో ఆయన ఒక పని నిమిత్తము సిరియా దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేగు వ్యాధి ఉందని, చాలా వినాశం జరుగుతుందని, చాలా తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు మహనీయ హజరత్ ఉమర్ రజన్ గారు అక్కడ ప్రవక్త గారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో సలహా సంప్రదింపులు చేయడం జరిగింది. మరి ఆ సలహా సంప్రదింపుల ద్వారా లోతుగా వెళ్ళేదానికి అవకాశం లేదు. ఆయన తిరుగు ప్రయాణం కట్టినప్పుడు కొంతమంది సహచరులు, మీరు ప్రాణానికి భయపడి, చావుకు భయపడి మీరు తిరిగి వెళ్ళిపోతున్నారా, మీరు వచ్చిన ఉద్దేశం నెరవేరలేదు కదా అని కొందరు హెచ్చరించినప్పుడు, లేదు, నా అదృష్టం వైపు నుంచి నేను మరలుతున్నాను అని చెప్పడం జరిగింది. ఏ విధంగానైతే ఒక పశువుల కాపరి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకవైపు పచ్చిక ఉంటుంది, ఒకవైపు ఎండిపోయిన ప్రదేశం ఉంటుంది. మరి తెలివి ఉన్న వ్యక్తి పచ్చిక ఉన్న వైపే తన పశువుల్ని మేపుతాడు. కాబట్టి మరి ఈ చర్చ జరిగే సందర్భంలో మహనీయ అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజాన్ గారు రావడం జరిగింది. అప్పుడు ఆయన్ని సంప్రదించినప్పుడు, నేను విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక విషయాన్ని నేను తెలుపుతానని ఆయన తెలియజేయడం జరిగింది. ఆ విషయం ఏమిటి అంటే, ఒక ప్రదేశంలో మీకు ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి, ఇటువంటి అంటువ్యాధులు ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు మీరు ఆ ప్రదేశానికి వెళ్ళగాకండి. అదేవిధంగా మీరున్న ప్రాంతంలో ఇటువంటి అంటువ్యాధులు ఉన్నప్పుడు మీరు ప్రాణానికి భయపడి, చావుకు భయపడి ఆ ప్రదేశం నుంచి బయటి ప్రదేశాలకు వెళ్ళగాకండి అని తెలియజేయండి. అప్పుడు మహనీయ ఉమర్ రజన్ గారు ఈ హదీసును విన్న తర్వాత ఆయనకు చాలా సంతృప్తి కలిగింది, ఆనందం కలిగింది. అంటే ఇక్కడ చావుకు భయపడి మనం ఉన్న ప్రదేశంలో ప్లేగు లాంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నప్పుడు బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ అంటువ్యాధులు వేరే ఊరి వారికి, వేరే దేశం వారికి కూడా వ్యాపించేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా చాలామంది ఊర్లు చనిపోయి ప్రాణహాని జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మానవుడు తను చేయవలసిన కృషి చేసిన తర్వాత దైవం పైన భారం వేయాలి. మనం విత్తిన విత్తనము ముళ్ళకంప వేసి మామిడికాయలు రావాలి అంటే రావు. అదేవిధంగా దృఢమైన విశ్వాసం కలిగి ఉండి మనము కృషి చేసిన తర్వాత దానికి ప్రతిఫలం అనేది దొరుకుతూ ఉంటుంది. చాలామంది ప్రయత్నం చేయకుండానే ఆరాధన చేస్తే ఏమొస్తుంది, దాన ధర్మాలు చేస్తే ఏమొస్తుంది, చదువుకుంటే ఏమొస్తుంది, చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగం వస్తుందా రాదా అనేది కాదు, చదువు అనేది కనీస అవసరం. కాబట్టి మనిషి ప్రయత్నం చేయాలి. పంట పండుతుందా లేదా అనేది కాదు, సమయానికి పొలాన్ని దున్నాలి, సమయానికి మంచి విత్తనాన్ని వేయాలి, పంట పండించే కృషి చేయాలి. తుఫాను వస్తుందా, తెగులు వస్తుందా, పంట పండుతుందా పండదా దాని తర్వాతి విషయం. ఈ విధంగా జీవితంలోని సమస్త రంగాల్లో కూడా దేవుని పైన దృఢమైన విశ్వాసం కలిగి ఉండి చేయవలసిన విధంగా కృషి చేసినప్పుడు దేవుని సహాయము తప్పకుండా వస్తుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో ఆచరించే సద్బుద్ధి కలగజేయని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.